బొత్స సత్యనారాయణ పేరు పూర్తిగా ఇంగ్లీష్లో రాయమంటే ఒకటికి 10 సార్లు తమ్ముడుకునేటువంటి నువ్వు ఒక విద్యాశాఖ మంత్రివా? కాన్స్టిట్యూషన్ అని పలకలేని, స్పష్టంగా పలకలేని ఒక వ్యక్తి విద్యాశాఖ మంత్రి. కాన్స్టిట్యూషన్ అని స్పష్టంగా పలకలేనటువంటి ఒక వ్యక్తి నువ్వు విద్యాశాఖ మంత్రివా? అసలు హోమ్ డిపార్ట్మెంట్లో ఒక హోమ్ మినిస్టర్ పాత్ర ఏంటో తెలియని ఒక తేనేటి వనితకి నువ్వు ఒక హోమ్ మినిస్టర్వా? ఒక ఫారెస్ట్ చట్టాల గురించి లేకపోతే ఇంకొక దేని గురించి అవగాహన లేని ఒక జబర్దస్తులో వేషాలు వేసుకునేటువంటి ఒక నటి ఎప్పటికీ కూడా తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకొని దాన్ని కూడా సొమ్ము చేసుకునే కొబ్బరికాయల చిప్పలు కూడా అమ్ముకునేటువంటి ఒక మంత్రి ఆవిడ ఒక టూరిజం శాఖ మంత్రి. ఏనాడు కనీసం రెవెన్యూ ఎక్కడెక్కడ పట్టాలు ఆగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాల్లోని ఆ ప్రభుత్వ స్థలాలు మొత్తం లాగేసుకుందాము అని చూసేటువంటి ఒక ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. మీరా మంత్రులు ఈ రాష్ట్రానికి? అసలు మీరు ఏ శాఖకి ఏ మంత్రో ఎవరికైనా తెలుసా? ప్రతి శాఖ ప్రోగ్రెస్ని ముందుకొచ్చి చెప్పేది ఆల్ ఇన్ వన్ శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? మంత్రులను కాదని పక్కన పెట్టి నువ్వు వచ్చి ప్రతి సందర్భంలో ప్రశ్న అడ్రస్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? అండర్ విచ్ పొజిషన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్? మీ